నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరించారు. డ్రైనేజ్ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలన్న ఆయన జీహెచ్ఎంసీ యాప్ ద్వారా నగర ప్రజల సమస్యలు తెలియచేయాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలగద్దని హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటివరకు మొన్నటి ఎండాకాలంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాము. రాబోయే కాలంలో వర్షం పడితే కూడా డ్రైనేజీకి సంబంధించినటువంటి సిల్ట్ కావచ్చు, లేకపోతే ఎక్కడ కూడా స్ట్రక్ అయినా అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ అపాయింట్మెంట్ కావచ్చు, రిస్క్ మూమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది కావచ్చు, దాని తర్వాత వచ్చేటువంటి ప్లాంటేషన్కి సంబంధించి కానీ రాబోయే కాలం లోపల మరి బక్రీద్, మొహర్రం, దాని తర్వాత బోనాల పండుగలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి సిటీ పెరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బంది కలుగుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్ల నిర్మాణానికి జరుగుతున్న ప్రగతిని, దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రోత్సాహం సహకారం జీహెచ్ఎంసీకి కావాలి, ఏ విధంగా ఉన్నటువంటి డిఫికల్ట్స్ కొంత ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాల పరంగా కొంత వర్క్స్ ఆగిపోయినటువంటి వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది కానీ, మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్, శానిటేషన్, దాంతోపాటుగా ఈ యొక్క సిల్ట్